తెలంగాణ కమలం పార్టీలో ఆ ఎంపీ ఆవేదన మనోవేదనతో ఉన్నారా? ఆయన గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కాశవరంలో దుమారం రేపుతున్నాయా? అసలు ఆయన టార్గెట్ ఎవరు? సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఎందుకు ఆవేదన చెందుతున్నారు? ఆయన మనోవేదన భావోద్వేగానికి గల కారకులెవరు? రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారా? గ్రేటర్ ఎన్నికల వేళ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడ్డం లేదా? అసలు ఆ ఎంపీ మనసులో ఏముంది? ఇంతకీ ఎవరా ఎంపీ? తెలంగాణ రాజకీయాల్లో అందరికీ ఆ ఎంపీ సుపరిచితుడు. పార్టీలకు అతీతంగా ఆయనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న ఉద్యమ నేత. ఆయనెవరో కాదు, దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్. రాజకీయాల్లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. గత కొన్ని రోజులుగా కొందరు నేతల తీరు పట్ల ఆవేదనతో మౌనంగా ఉంటున్నారని ప్రచారం సాగింది. ఈటెల రాజేందర్ సైలెన్స్ కు గల కారణం ఏమై ఉంటుందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో వాటిని పటాపంచలు చేశారు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ఈటెల రాజేందర్ ఒకవైపు ఆవేదన, మరోపక్క భావోద్వేగానికి గురవుతూ హాట్ కమెంట్స్ చేశారు. అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయని చర్చ జరుగుతోంది. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ఈటెల తనదైన శైలిలో పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై రాజకీయ బాణాలు విసిరారు. ముఖ్యంగా ఈటెల మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో దెబ్బలు తగిలాయి, అనేక గాయాలయ్యాయి, పులి చిక్కినంత మాత్రాన పులి చారలు పోవు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే రక్తం చిందించి కొట్లాడి ఇష్టపడి తెచ్చుకున్న స్వరాష్ట్రం తెలంగాణ. ఇక ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తా, ప్రజలే శక్తిస్తారు, నిండుకుండా తొనకదు, ఒకరి మేలు కోరేవాణ్ణి తప్ప కీడు కోరేవాణ్ణి కాదు అనడం పార్టీలో చర్చకు దారితీశాయి. తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని అన్నారు. కొందరు డబ్బులిచ్చి తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, కానీ వాటి ద్వారా ప్రజల బలాన్ని కొనలేరు అన్నారు. త్వరలో అన్నిటికీ సమాధానమిస్తానన్నారు. సోషల్ మీడియాలో రాయిస్తున్న అలాంటి వ్యాఖ్యలపై తాను స్పందించకపోయినా ఎవరు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలుసని అన్నారు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా చివరికి ధర్మానిదే విజయమంటూ ఘాటుగా స్పందించారాయన. అయితే ఈటెల ఎవరినుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈటెల రాజేందర్ ఇటీవల కూడా అసంతృప్తి, ఆవేదన, మనోవేదన, అసహనం వ్యక్తపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీలో కొత్త, పాత నేతల మధ్య వర్గపోరుపై అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ముఖ్యంగా పార్టీలో గ్రూపులుండటం మంచిది కాదని, గ్రూపు రాజకీయాలు బువ్వ పెట్టవని చురకలంటిస్తున్నాయి. కొత్తవారిని అక్కున చేర్చుకోవాలి కానీ కాకులు గద్దల్లా పొడవద్దని అనడంతో అప్పట్లో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ఇటీవల నిజామాబాద్ కార్పొరేటర్ల అభినందన సభలో ఈటెల మాట్లాడుతూ ఎక్కువ కాలం పార్టీలో ఉన్నంత మాత్రాన సీనియర్లు కాదని, ప్రజా జీవితంలో ఉన్నవారే సీనియర్లని అనడంతో పార్టీలో ఉన్న అంతర్గత పోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇక ఇప్పుడు పార్టీలో కొందరు నేతల తీరు, అలాగే రాష్ట్ర నాయకత్వ తీరుపై కొంత అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ ఎంపీ ఈటెల తన పట్టును చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ వేదికగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కీలక నేతల ముందు తన మనోవేదన, అసంతృప్తిని వెళ్లగక్కడంతో ఒక్కసారిగా మరింత అగ్గిరాజేసింది. గ్రేటర్ ఎన్నికల్లో స్థానిక ఎంపీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. తన పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు. ఇక తాను పార్ట్ టైం పొలిటీషియన్ని కాదని, 24 గంటలు ప్రజల్లో ఉండే వ్యక్తినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోగా కనీస సమాచారం సైతం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర నాయకత్వ వ్యవహార శైలి తీరు పట్ల ఈటెల మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఇక
ఇక తన పార్లమెంటు పరిధిలో కార్పొరేటర్ల అభ్యర్థుల ఎంపిక ప్రాధాన్యత తనకే ఇవ్వాలంటూ ఆయన పెడుతున్న కండిషన్లు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడ్డం లేదట. పార్టీలో తనకు సరైన గుర్తింపు తగ్గడం లేదన్నదే ఈటెల తన ప్రధాన ఆవేదనంటూ ప్రచారం సాగుతోందట. తనకు తగిన ప్రాధాన్యత తగ్గిస్తే చూస్తూ ఊరుకోనని, అంతిమ విజయం ధర్మానిదేనని ఆయన చెప్పడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. నిత్యం ప్రజల్లో ఉండేవారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఈటెల అభిమతం అంటూ చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. ఇలాంటి నేతలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈటెల వాపోయినట్టు సమాచారం. మొత్తానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు బీజేపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర నాయకత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందా, అలాగే ఈటెల కోరుతున్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.